హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్. ఈరోజు మనము టమాటో ఒట్టిమిరపకాయల చట్నీ ఎలా చేయాలో చూస్తాం. ఇప్పుడు చూడండి, మీకు కావాల్సిన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి, అన్నీ నోట్ చేసుకోండి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మస్తున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు చూడండి, కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, ప్యాన్ అంతా. దీంట్లోకి ఒక 1 స్పూన్ అంటే 1.5 స్పూన్ ధనియాలు వేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీకు చట్నీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. దీంట్లోకి మనం 12 ఒట్టిమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ 12 తీసుకోండి. మీ స్పైసీకి బట్టి తీసుకోండి. మాకు తగినట్టు మేము తీసుకున్నాము. మీకు ఎంత స్పైసీ కావాలి, మేము ఎంత స్పైసీ తినేవాళ్ళం కాబట్టి మేము స్పైసీగా తింటాము. మీకు ఎలా స్పైసీగా కావాలో అలా స్పైసీగా మీరు కూడా వేసుకొని తినండి. వద్దు తక్కువ అంటే తక్కువే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ పక్కకు తీసి పక్కన పెట్టేసుకున్నాం కడాయి. ఆ తర్వాత కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ అన్నీ వేసేసి మగ్గిచ్చేసుకోండి. అంత బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోండి, మాడకుండా. కొంచెం ఒక ట్రాన్స్పరెంట్లో ఉండాలి, అంతే. మళ్ళీ మాడకూడదు. చూసారా ఇక్కడ ఎలా ఉందో కనిపిస్తుంది కదా, ఆ విధంగానే మొత్తం బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇవి 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 4 టమాటోస్, చిన్న 4 టమాటోస్ తీసుకున్నాము. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఎవరన్నా చేసుకొని తినచ్చు. ఏమీ లేనప్పుడు ఇది కూడా చేసుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ ఆల్ ఇన్ వన్ చట్నీ. ఇది సూపర్గా ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకోండి, కొంచెం. దాన్ని కూడా అన్నీ చెప్పాను కదా, మాడకుండా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మూత మూసేసి కొంతసేపు పక్కన పెట్టేసుకోండి. మూత మూసేసి సిమ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇవి మనం మూత తీసి చూద్దాం ఎలా ఉంది అని. చూసారా, మగ్గిపోయిందా? చూడండి, ఈ చట్నీ అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఓహో ఒక పాట ఉంది కదండి, ఆహా ఏమి రుచి అన్నట్టు, అలా అన్నమాట ఈ చట్నీ. మళ్ళీ మనము నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రాళ్ళుప్పు అండి, చెప్పాను కదా, రాళ్ళుప్పు వేసుకోండి. కొంచెం మీ తగినంత ఒట్టిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మనం వేయించి పెట్టుకున్నవన్నీ దాంట్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత దాన్ని అంతా మిక్సీ వేసేసుకున్నాం. మనం బుడ్డలు వేయించి పెట్టుకున్నాం కదా, కొంచెం అవి కూడా దాంట్లోకి వేసి మిక్స్ చేసేసుకున్నారా? ఆ తర్వాత వచ్చేసి మనం పక్కన పెట్టుకున్నాం, కనిపిస్తుందా అక్కడ, ఆనియన్స్, టమాటో, చింతపండు అవన్నీ తీసి మళ్ళీ దీంట్లోకి వేసేసుకున్నారా? ఇప్పుడు చూడండి, దీని అంతా మనం మిక్సీ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.